అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మీరు మీ నాయకులందరితోటి లోకేష్ రాజీనామా చేయాలి అని అంటున్నారు. ఎందుకు రాజీనామా చేయాలండి లోకేష్ గారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్కి, అందులోని విశాఖపట్నానికి ఐబిఎం కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెట్ కానీ కొన్ని కీలకమైన సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడికి రావడానికి ముఖ్యమైన పాత్ర పోషించి ఆ కంపెనీల అధినేతలతోటి ఏదైతే ప్రపంచంలో ప్రముఖ దేశాలు ఉన్నారో ఈ కంపెనీల తాలూకా అధినేతలు ఆ ప్రముఖ దేశంలో ఉంటే ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి ఆ కంపెనీలని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టినందుకే రాజీనామా చేయమంటున్నారు. గత ప్రభుత్వంలో మిమ్మల్ని భయపడి, మీరు పెట్టే టార్చర్కి భయపడి ఇక్కడ ఉన్న ఐటీ కంపెనీలు అన్నీ కూడా పక్క రాష్ట్రం తెలంగాణకి, అలాగే కర్ణాటకకి, అలాగే మిగతా ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోవడం మీకు తెలియదా? అంటే ఎందుకు రాజీనామా చేయాలి? ఒక విషయం చెప్పండి. డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అన్నారు. ఎస్, జరిగితే నిరూపించండి. అంతేగాని మీరు రోడ్డు మీద పరిపాలన అడ్డం చేయడానికి మీరెవరండి? మీరు ఈరోజు రోడ్డు మీద మీరు చేస్తున్న ధర్నాలు ఎలా ఉన్నాయంటే, లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి ఏదో ఒక అల్లరి క్రియేట్ చేసి పబ్లిక్లోని మీరు ఏదో హైలైట్ అవ్వాలనే కాన్సెప్ట్తో వెళ్తున్నారు తప్ప మీరు చేసే దాంట్లో అర్థం లేదని చెప్పేసి ప్రజలకు కూడా తెలుసు. ఏంటి మీ నాయకులు ఒకరు అంటున్నారు, రేపు మళ్ళీ మీ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు డిఎస్ఏలో ఉద్యోగం పొందిన వాళ్ళందరినీ ఉద్యోగాలు తీసేస్తానన్నారు. మీరు మళ్ళీ మీ ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారండి? కళ్ళలో కూడా అలాంటి కళ్ళ కనకండి. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావడం జరగదు. మళ్ళీ ఇదే కూటమి ప్రభుత్వం మళ్ళీ విజయదంగా మోగించడం గ్యారంటీ. రాజీనామా చేయాలి. దేనికి రాజీనామా చేయాలి? ఈరోజు విద్యా శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు విద్యాశాఖని ఒక రకమైన పరుగులు పెట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు లోకేష్ గారు. అందుకు రాజీనామా చేయమంటారా? రండి, ఏదైనా స్కూల్కి వెళ్దాం. మొన్న వచ్చిన 10th క్లాస్ రిజల్ట్స్ కానీ, లేకపోతే మిగతా అకాడమిక్ ఇయర్ తాలూకు రిజల్ట్స్ కానీ ఒకసారి అన్నీ చూడండి. ఎంత నిష్పక్షపాతంగా అడ్మిషన్ జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి లేకుండా విద్యా వ్యవస్థని ఒక గాడిలో పెట్టి ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ పక్క రాష్ట్రాలు కూడా చూసి నేర్చుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నందుగా రాజీనామా చేయమంటున్నారు. ఒకసారి ఆలోచించండి ఎందుకు రాజీనామా చేయమంటున్నారో. ఏదో మీరు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రాజీనామా చేసేసినందుకు మాత్రాన ఇటు లోకేష్ గారికి కానీ, ఇటు కూటమి ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఏదో జరిగిపోతుందని కాదు. కానీ కాకపోతే మీరు చేస్తున్న రాజీనామా చేయాలి అనే నినాదంలో ఎంతవరకు న్యాయం ఉన్నదన్నది మీరు కాకపోయినా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, అన్నీ గ్రహిస్తున్నారు.